ముందుగా 2 కప్పులు తీసుకుని అందులో చియా సీడ్స్ ని మరియు ఓట్స్ ని వేరువేరుగా కప్పుల్లో వేసేసి ఒక అరగంట ముందు అందులో నీళ్లు పోసేసి నానపెట్టుకోవాలి. తక్కువ సమయంలో ఈ 2 నానిపోతాయి. 20-25 నిమిషాలు నానినా చాలు. చక్కగా నీటిని పీల్చుకుని మంచిగా సాఫ్ట్ గా ఉబ్బుతాయి. చియా సీడ్స్ అంటే omega-3 ఫ్యాట్స్ ఎక్కువ ఉన్న మంచి ఆహారం. ఆ రెండింటిని ఉపయోగించి స్మూతీ చేయడానికి ఫ్రూట్స్ ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు ఆపిల్ ముక్కల్ని చిన్న చిన్నగా అట్లా చేసేసుకుని మిక్సీ జార్ లో వేసేస్తాం. అలాగే అరటి పళ్ళు కూడా ముక్కలు కోసేసి మిక్సీ జార్ లో వేసేస్తాం. అందులోకి నీళ్లు తీసేసిన ఓట్స్ అలాగే నానపెట్టిన చియా సీడ్స్ ఈ 2 వేసేస్తాం. తేనె 2 టేబుల్ స్పూన్లు. ఈ 3 వేసేసి మిక్సీ జార్ లో మరోసారి తిప్పితే చక్కగా స్మూతీ సిద్ధం అవుతుంది. అందరికీ స్మూతీలు అంటే ఇష్టం కాబట్టి ఈ రూపంలో ఇలా చేసి పెట్టేస్తే హ్యాపీగా తినేస్తారు. ఫైబర్ వల్ల గుడ్ బ్యాక్టీరియాలు పెరిగి ఇమ్యూనిటీ భలే పెరుగుతుంది ఈ స్మూతీ వల్ల.